మూడుముళ్ల బంధం చిత్రంలో అనుకోని పరిస్థితుల్లో 10 ఏళ్ల కుర్రాడితో తాళి కట్టబడిన స్త్రీ పాత్రలో అనితర సాధ్యమైన నటన ప్రదర్శించిన నటి మాధవి అద్భుతమైన చిత్రాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆమె హైదరాబాదీ. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కమర్షియల్ తెలుగు సినిమాల్లో అందాల నాయికగానే కాక నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు పోషించింది. మాధవి అనగానే చాలా మందికి ఖైదీ చిత్రం, అందులోని స్నేక్ డాన్స్ పాట గుర్తుకొస్తాయి. కానీ ఆత్మగౌరవాన్ని నిలుపుకునే పాత్రలు, పురుషాధిక్య సమాజంలో దోపిడీకి గురైన స్త్రీల పాత్రలు, అలాగే ప్రతీకారం తీర్చుకునే పాత్రలున్న సినిమాలైనా కుక్క కాటుకు చెప్పు దెబ్బ, ఏది పాపం పుణ్యం, ఏది ధర్మం, ఏది న్యాయం, ఊరుమ్మడి బ్రతుకలు, అమరదీపం చిత్రాల్లోని పాత్రలతో సహజ నటిగాను పేరు పొందింది. తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందాల నాయికగా 2 దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగిన ప్రతిభావంతురాలు మాధవి. ఆమె రియల్ స్టోరీ చూద్దాం. 1962 సెప్టెంబర్ 14న హైదరాబాద్లో పుట్టింది. అసలు పేరు విజయలక్ష్మి. ఆమె తల్లిదండ్రులు శశిరేఖ, గోవిందస్వామిలు. అబిడ్స్లోని స్టాన్లీ గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంది. ఉమామహేశ్వరి గారి దగ్గర భరతనాట్యం నేర్చుకుంది. ఆమె జానపద నాట్యంలోనూ శిక్షణ పొందింది. మాధవికి ఒక చెల్లెలు కీర్తి, తమ్ముడు ధనుంజయ ఉన్నారు. ఈ ధనుంజయ బ్రహ్మచారి చిత్రంలో బాలనటుడిగా కనిపించారు. సినిమాల వల్ల ఆమె 9వ తరగతిలోనే చదువు ఆపేసింది. తను 8 ఏళ్ల వయసులోనే భరతనాట్యం నేర్చుకుని ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టింది. అలా 1000కి పైగా ప్రదర్శనలు ఇచ్చింది. అయితే తొలిసారిగా మాధవి హీరోయిన్ గా నటించలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ సినిమానే ఆదర్శ కుటుంబం. ఈ సినిమా 1969లో వచ్చింది. మొదటిసారిగా 1976లో తాను హీరోయిన్ గా తూర్పు పడమర సినిమాలో కనిపించింది. అది తన తండ్రి వయసున్న వ్యక్తితో ప్రేమలో పడే పాత్ర. ఇది గొప్ప విజయం సాధించడంతో ఆ వెంటనే ప్రముఖ తమిళ దర్శకులు బాలచందర్ తెలుగులో తీసిన మరో చరిత్ర సినిమాలో విఫల ప్రేమికులారుగా చక్కగా నటించింది. మొదటి 2 చిత్రాలే మాధవి సినీ జీవితాన్ని మలుపు తిప్పాయి. మాధవి సినీ కెరీర్లో ఖైదీ మైలురాయి లాంటి సినిమా. చిరంజీవితో ఆమె జోడీ సినిమా ఇండస్ట్రీలో ఓ సూపర్ హిట్ జోడీగా నిలిచింది. విలన్ కూతురుగా హీరోతో సమానంగా ప్రాధాన్యమున్న పాత్ర అది. డాన్స్లు, చేజింగ్లు, డ్రామాను పండించడంలో తనకు సాటి లేరని నిరూపించింది. ఆ తర్వాత చిరంజీవితోనే ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, మా ఇంటి ప్రేమాయణం, రోషగాడు, సింహపురి సింహం, చట్టానికి కళ్ళు లేవు, చట్టంతో పోరాటం, దొంగ మొగుడు వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. పిచ్చి పంతులు, ఇదే నా సమాధానం, అమావాస్య చంద్రుడు, బలిదానం, జై భేతాల, మహాశక్తి, చట్టానికి 1000 కళ్ళు వంటి సినిమాల్లోనూ అగ్రహీరోలతో కలిసి నటించింది. ఇక మాధవి కెరీర్లో మైలురాయి లాంటి సినిమా మాతృదేవోభవ. అలా సినీ జీవితంలో ఎన్నో మైలురాళ్ల వంటి సినిమాలు అందుకున్న మాధవి తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎవరూ ఊహించలేనంతగా ఎదిగారు. మాధవి తెలుగులో చివరిసారిగా నటించిన చిత్రం బిగ్ బాస్. సినిమాల్లో మంచి అవకాశాలుండగానే 1996లో ఆమె పెళ్లి చేసుకుంది. మాధవి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు స్వామి రామ శిష్యురాలు. ఆయన సలహా మేరకు ఆయన శిష్యుల్లో ఒకరైన రాల్ఫ్ శర్మను వివాహం చేసుకున్నారు. రాల్ఫ్ శర్మ జర్మన్ మూలాలున్న భారతీయుడు. తల్లి పంజాబీ, తండ్రి జర్మన్. ఈయన ఒక పెద్ద ఫార్మాసిటికల్ కంపెనీకి ఓనర్. పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి భర్తతో పాటు అమెరికాలో సెటిల్ అయిపోయింది. ఆమెకు 3 అమ్మాయిలు. న్యూజెర్సీలోనే తన భర్త ఫార్మా కంపెనీ వ్యాపార నిర్వహణలో బాధ్యతలు నిర్వహిస్తోంది. వీరికి అమెరికాలో సుమారు 20,000 కోట్లకు పైగా ఆస్తులున్నాయని సినీ ఇండస్ట్రీలో టాక్. అమెరికాలో సంపన్న కుటుంబాల జాబితాలో మాధవి కుటుంబం ఉందంటేనే తెలుస్తుంది ఆవిడ ఎంత ఆస్తిపరురాలో. ఒక సాధారణ హీరోయిన్ గా అడుగుపెట్టిన మాధవి ఆ తర్వాత స్టార్ గా ఎదిగి తన వ్యక్తిగత జీవితంలో ఎవరూ అందుకోలేనంతగా ఎదిగారు. ఎంత ఎదిగినా ఒదిగుండాలి అన్నట్లుగా ఉంటారు. మాధవి చాలా తక్కువగా బయట కనిపిస్తారు. ఎంతో మందికి ఆర్థిక సాయం కూడా అందించారు అని టాలీవుడ్ లో చెప్తూ ఉంటారు. ఇది నటి మాధవి రియల్ స్టోరీ. ఆమె నటించిన చిత్రాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో తప్పక కామెంట్ లో తెలియజేయండి.